హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ ఉన్నాయి. మనం హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ చక్కగా 5 నుంచి 10 నిమిషాలు నెత్తికి అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ పౌడర్ మీ జుట్టును బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఒక కప్లో వేసుకొని చక్కగా దోసల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకోవాలి. కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి. ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసి చక్కగా కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దితే ఒక్కసారికే జిడ్డంతా పోతుంది. డాండ్రఫ్ తీసేస్తుంది. ఎప్పటికీ వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు పిల్లలకి చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా పెట్టవచ్చు. చక్కటి రిజల్ట్ అనేది ఉంది. మంచి రీగ్రోత్కి హెయిర్ ఆయిల్ కానీ షాంపూ పౌడర్ కానీ ఉపయోగపడుతుంది. మీకు షాంపూ పౌడరు మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు హెయిర్ ఆయిల్ ఒక్కటి కూడా యూజ్ చేయొచ్చు. మంచి రీగ్రోత్, డాండ్రఫ్ తీసేయడమే కాకుండా మంచి రిజల్ట్ అయితే ఉంది. హాయ్ అండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఉడికించుకొని తినేస్తాను. డైట్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. కుక్కర్లోనే క్యాబేజీ ముక్కలు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా రాలుపు వేసుకోకుండా నడుస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మనకి 1 కేజీ అవసరం లేదు, సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మా మనవరాలకి పిల్లకలు వేసుకుంటా జడలు వేసుకుంటూ స్కూల్ టైం అయిపోతుందని మర్చిపోయి వదిలిపెట్టేశాను. లైట్గా మాడింది. 1 కేజీ వచ్చేసింది. ఇది వచ్చే వరకు అవసరం లేదండి. కొంచెం వేడికి కుక్ అయితే క్యాబేజీ బాగుంటుంది. మరి సాఫ్ట్గా ఉడికిపోయినా అంత బాగోదు. చాలామంది క్యాబేజీ తింటే గ్యాస్ట్రిక్ సమస్య అని తినరు. అలాంటివి ఏమి ఉండవండి. లైట్గా ఉడికించుకొని ట్రై చేయండి. నేను డైట్ ఏం కాదు కానీ తినాలనిపించినప్పుడల్లా ఇలా తింటూ ఉంటాను. మా మనవరాలకి ఎగ్ లేనిది స్కూల్కి పోదండి. అందుకని తనకు ఒక ఎగ్ వేసేసి నేను ఒకటి తిందామని ఉడికించుకున్నాను. డైట్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోండి. హాయ్ అండి. చుక్కకూర వంకాయ గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో వంకాయ ఎక్కువగా తినరు కాబట్టి ఇలా గ్రేవీలో చేసిస్తే వాళ్ళకి వంకాయ ముక్కలు కనిపించకపోతే చాలు. ఒక గ్లాసులో కానీ రోట్లో కానీ కొద్దిగా జీలకర్ర, 3 పచ్చిమిర్చీలు, ఎల్లుల్లి రెబ్బలు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. కుక్కర్లో చుక్కకూర, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఈ దంచుకున్న పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ వేసుకొని కొద్దిగా పాలమిగడ, రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది. మనం వంకాయ చుక్కకూరే కాదు, వంకాయ గోంగూర కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు ఇట్లా ముక్కలు కనిపించాలంటే గరిటతోని కలుపుకొని తినొచ్చు. మా ఇంట్లో అయితే ఇట్లా గ్రేవీలో చేస్తే చాలా ఇష్టంగా తింటారని కవ్వం పెట్టి రుబ్బేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. ఇది సున్నిపిండి అండి. ఈరోజు అందరికీ కూడా పంపిస్తాను. ఒక 10 డేస్ బ్యాకే ఒక ఆమె అయితే డబ్బులు వేసింది కిలో పౌడర్కి. నేను పూరేకులు ఆరలేదంటే ఎప్పుడు ఆరితే అప్పుడే పంపించండి అన్నారు. అందుకనే ఆవిడకైతే ఈరోజు రెడీ చేసి పంపిస్తాను. ఇవన్నీ కూడా షాంపూ పౌడరు ఫస్ట్ 1/4 కిలో తీసుకుంటున్నారు. మళ్ళీ కిలో ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అవి కిలో, 1/4 కిలో, 1/2 కిలో ప్యాకెట్ ఇంకా తయారు చేయలేదు. మళ్ళీ ఈరోజు తయారు చేసి ప్యాక్ చేస్తాను. చాలామంది 1/2 కిలో కూడా పెట్టుకుంటున్నారు. ఇలా కొద్దిగా వాటర్ పోసి 1 స్పూన్ అంత వేసుకొని మీ జుట్టును బట్టి, కొద్దిగా జుట్టు అయితే ఇది సరిపోతుంది. ఎక్కువ జుట్టు అయితే 2 చెంచాల వరకు వేసుకోవాలి. జారుడిగా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి ఒక 10-20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూడాలి. డాండ్రఫ్ తీసేయడమే కాకుండా మంచి రీగ్రోత్ అనేది ఉంది. మనకి గులాబీ రేకులు ఇలా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. మనకి ఆరిన తర్వాత అన్నీ కూడా వేసుకొని పౌడర్ చేసుకుంటే తులసి, పుదీనా మంచిగా పింపుల్స్, మచ్చలు తీసేయడమే కాదు స్కిన్ వైట్గా అవుతుంది.